శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీడీపీ భవిష్యత్పై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ డిబేట్ లో హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కొడుకులాగే ఉన్నాడని, నాయకుడిగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు కడియం. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా లోకేష్ ను ఎందుకు తీసుకువెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు ఆయన. లోకేష్ సొంతంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా శ్రీహరి చెప్పారు. ఎప్పుడు లోకేష్ నే ఎందుకు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తో లోకేష్ కు పోలికే లేదన్నారు కడియం శ్రీహరి. కేటీఆర్ నాలెడ్జ్ వేరు, లోకేష్ నాలెడ్జ్ వేరన్నారు. తెలంగాణలో టీడీపీకి ఎలాంటి స్పేస్ లేదన్నారు కడియం శ్రీహరి. అయితే కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారనే చెప్పాలి. దీనికి సంబంధించి మీరు మీ కెరియర్ స్టార్ట్ చేసింది కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరు పోల్చమన్నారు అంటే కేటీఆర్ వరుసగా 5 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, లోకేష్ మొట్టమొదటిసారి గెలిచినటువంటి వ్యక్తి. సరే, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి ఆయన మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి, మంత్రిగా కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇరువురిని ఎందుకు పోలుస్తున్నారని కూడా పలు రకాల ప్రశ్నలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు అయితే భగ్గుమంటూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, కడియం శ్రీహరి మాజీ మంత్రి చేసినటువంటి ఒక పోలిక, ఇద్దరిని కూడా పోలుస్తూ ఆయన చేసినటువంటి పోలిక, అలాగే ఎందుకు ఇంకా చంద్రబాబు చాటు కొడుకులాగే ఉంటూ ఉన్నాడు అనేటువంటి మాట, ఇంకా రాజకీయ పరిజ్ఞానం పరంగా కావచ్చు, రాజకీయాల్ని ఆయన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరికైతే అసలు పోలికే లేదు, ఇంకా ఎదగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక మాట. ఇప్పటికిప్పుడు ఎందుకన్నారు ఏంటనే మాట పక్కన పెడితే తెలంగాణ టీడీపీ శ్రేణులు అయితే భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ అయితే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో ఒక కొత్త చర్చకైతే దారితీశాయి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సీఎం గా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా, పాలనా పరంగా ముఖ్య వ్యవహారాలన్నీ కూడా లోకేష్ తనదైన శైలిలో తన అనుయాయులతోని తన అంచెలతో నడిపిస్తున్నారు అనేటువంటి ఒక కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తంగా కూడా లోకేష్ సెంట్రిక్ గానే సాగుతున్నట్టుగా కూడా ఇటు ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఏపీ రాజకీయాలతో సంబంధం లేనట్టుగా ఉండాల్సినటువంటి కడియం శ్రీహరి, తెలంగాణకు సంబంధించినటువంటి నేతగా గుర్తింపు ఉన్నటువంటి కడియం శ్రీహరి ఇటు కేటీఆర్ తో లోకేష్ ను పోల్చడం అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఒక కొత్త చర్చగానే చెప్పొచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఎప్పుడైతే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఇటు ఏపీ తెలంగాణ రాజకీయ పరంగా ఎలాంటి పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అనేటువంటి వ్యవహార శైలిలో జరుగుతుంది. కానీ తాజాగా ఇటు పవన్ కళ్యాణ్ వ్యవహారం కావచ్చు, ఇప్పుడు లోకేష్ వ్యవహారం కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి నాయకుల చర్చ ఇటు తెలంగాణలో చర్చనీయాంశం కావడం అనేటువంటిది మాత్రం కాస్త ఆసక్తికర పరిణామంగానే కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి కేటీఆర్ తో పోల్చుకున్నట్టయితే లోకేష్ వయసులో కావచ్చు, అనుభవంలో కావచ్చు చిన్న, అయినప్పటికీ కూడా రాజకీయ వ్యవహారాల్లో మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో, ఎందుకంటే సీఎం గా చంద్రబాబు కొనసాగుతున్న నేపథ్యంలో తన ఒక లీడలో ఎప్పుడైతే భవిష్యత్తు ఏపీకి సంబంధించినటువంటి నేత కూడా లోకేష్ ఒక ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలపై తెలుగుదేశం సంబంధించినటువంటి నేతలు మాత్రం భగ్గుమంటున్నారు. తెలంగాణలో టీడీపీకి ఎలాంటి స్పేస్ లేదు అని కూడా కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్. అలాగే లోకేష్ ఇటీవల తెలంగాణ టీడీపీ శాఖను కూడా నేను బలోపేతం చేస్తాను అనేటువంటి మాట చెప్పారు. మరి తెలంగాణలో టీడీపీకి ఎలాంటి స్పేస్ లేదు అని అంటే ఏంటి, ఆ కామెంట్ ఎలా చూడాలంటారు? నిజానికి మురళి, గత వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి తెలంగాణ మహానాడు, టీడీపీకి సంబంధించినటువంటి మహానాడులో ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి లోకేష్ ఒక సంచలన కామెంట్ అయితే చేశారు. ఇకపైన రాష్ట్ర పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం నిర్దేశించేటువంటి లక్ష్యాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఖచ్చితంగా ఫాలో కావాలి, అమలు చేయాలి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే బాధ్యత నాది అంటూ తన ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ కామెంట్ పైన కూడా
గతంలో ఒక తీవ్ర చర్చ అయితే జరిగింది. ఎందుకంటే నిజానికి 1982 నుండి రాష్ట్ర విభజన వరకు, ఎప్పుడైతే 2014 వరకు సుమారు 3.5 దశాబ్దాల పాటుగా ఇటు ఏపీ రాజకీయాల్లో ఒక పూర్తి స్థాయిలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామాన కూడా తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంటూ వస్తుంది. అది వివిధ సందర్భాల్లో పార్టీ అధికారంలో ఉన్నా లేనప్పటికీ ప్రధానంగా ఏదైతే 2009 తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఈ విభజన ఉద్యమం ఏదైతే ఉందో ఆ సందర్భంలో కూడా చాలా మంది తెలంగాణలోని గ్రామాల్లో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూనే తెలుగుదేశం పార్టీ జెండాలు పట్టుకొని నిరసన తెలిపిన సందర్భాలున్నాయి. రాష్ట్ర విభజనకు మద్దతుగా ఉద్యమం చేసిన చరిత్ర కూడా ఉంది. అయితే ఎప్పుడైతే 14లో జరగడం, ఇటు తెలుగుదేశం పార్టీ ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం, తదనంతరం జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులు ఏదైతే 15 మందిలో 12 మంది రబెల్ దయాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన సీనియర్ నేత, అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. ఆయన టిఆర్ఎస్ పార్టీలో టీడీపీ ఎంపీని విభజన చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అనేటువంటిది తెలంగాణలో నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి కనబడింది. కానీ గత 2 సంవత్సరాలుగా ఎప్పుడైతే 2023 సార్వత్రిక ఎన్నికలు జరిగాయో అప్పటి నుండి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వం ఇక్కడ ఉండడం, మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకున్న క్రమంలో చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా గతంలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి వెన్నెలుగా ఉన్నటువంటి ఒక బలమైన సామాజిక కులం కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీకి వాయిస్ ని వివిధ సందర్భాల్లో వినిపిస్తూ వచ్చారు. వీటన్నిటిని బేస్ చేసుకొని లోకేష్ కూడా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ పూర్వ వైభవం సాధించుకోబోతుంది. అట్లీస్ట్ వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నాటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇటు బీజేపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు, అందుకని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం ఈ తెలంగాణ గడ్డపైన ఖచ్చితంగా జనసేన జెండా ఎగురుతుంది అనేటువంటి ఒక కామెంట్స్ కూడా మనం రీసెంట్ గా చూస్తున్నాం. వీటన్నిటినీ కనుక బేరీజ్ వేసుకున్నట్టయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకున్నటువంటి లోకేష్ ఇక్కడ తెలంగాణపై తెలుగుదేశం జెండాను ఎగరవేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక టీడీపీ భవిష్యత్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ టీవీ డిబేట్ లో హాట్ కామెంట్స్ చేశారు కడియం. మంత్రి నారా లోకేష్ ఇంకా తండ్రి చాటు కొడుకులాగే ఉన్నాడు, నాయకుడిగా మరింత ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కడియం చేసినటువంటి కీలక వ్యాఖ్య ఇది. చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా లోకేష్ ను ఎందుకు తీసుకువెళ్తున్నారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. లోకేష్ సొంతంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా శ్రీహరి చెప్పారు. ఎప్పుడు లోకేష్ ని ఎందుకు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ తో లోకేష్ కు పోలికే లేదన్నారు కడియం శ్రీహరి. కేటీఆర్ నాలెడ్జ్ వేరు, లోకేష్ నాలెడ్జ్ వేరన్నారు కడియం. తెలంగాణలో టీడీపీకి ఎలాంటి స్పేస్ లేదన్నారు కడియం శ్రీహరి.